ఫైనల్గా అయితే మాది జంపన్న వాగులో స్నానాలు అయిపోయి మేమైతే మేడారం సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే మేడారం సమ్మక్క సారక్క గద్దెలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మేము ఆటోలో అయితే వెళ్ళాము. వెళ్ళే దారిలో మనకి ఎక్కడెక్కడ ఏదైతే ఉన్నదనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. మనము ఎంట్రీ అయితే అయిపోయినాము. ఇది ఇక్కడ నుండి ఎంట్రీ ఉన్నది. మేము జంపన్న వాగు నుండి అయితే స్నానాలు చేసి స్టార్ట్ అయితే అయిపోయినాము. మా రాజా చెప్తున్నారు మీకది. మనమైతే ఇప్పుడు కేళ్ళకి వచ్చాము. ఎంట్రన్స్ ఇది అగోండి, అక్కడ గేట్ ఉంది బ్యాక్ సైడ్. ఇవ్వండి ఫ్రంట్ సైడ్ అయితే మీకు చూపిస్తాను నేను మొత్తం వీడియోలో. ఇదో చూడండి ఇవ్వండి మొత్తం ప్రెసెంట్ అయితే పబ్లిక్ అయితే మనకేమీ లేదు, పబ్లిక్ ఎవరు లేరు. సమ్మక్క సారక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నది. రెనోవేషన్ అయితే ఈ విధంగా చేశారు. మనకి స్టార్టింగ్లోనే గద్దెలు అనేది ఎంట్రన్స్లో అవుపడుతూనే ఉన్నాయి. మొత్తం రేలంకి పెట్టేసి చాలా వాటికైతే మొత్తం చేంజ్ చేశారు. లోపల ఉన్నది పగిడేదరాజు సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, జంపన్న గద్దె ఇవన్నీ అయితే చేంజ్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి క్రౌడ్ అయితే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. చాలామంది జనాలు ఎక్కువైతున్నారని ఫస్ట్ వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోయినారు. ఈసారి లాస్ట్ ఇయర్ అంతైతే క్రౌడ్ అయితే లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మేడారం అంటేనే మనకు ఒక వైబ్ అనేది ఉంటుంది. చాలా ఏంటంటే నాన్ వెజ్ కానీ చాలా మటుకి ఎంజాయ్ చేసే ఫెస్టివల్లలో, అంటే ఒక ఫెస్టివల్ అంటే ఒక జాతరలలో కుంభమేళ కంటే ఎక్కువ అయితే ఈ జాతరకి అయితే చాలా మంది మన తెలంగాణలో చాలా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ చికెన్ మటన్ అనేది ఏది మేకలు కానీ నాన్ వెజ్ అనేది దేవుడికి ఎంత ఇష్టం అనేది చాలా మంది ఇక్కడ కొయ్యొద్దరలు వాళ్ళ కుల దేవత కాబట్టి ఈ వెజ్జే తినాలి అనేది ఏం లేదు. కాబట్టి చాలా నిష్ట ఉండాలని ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అండ్ తాగుడు పీకుడు అన్నీ ఎంజాయ్ చేసే జాతర కాబట్టి చాలా స్టేట్లో నుండి మన తెలంగాణ అతిపెద్ద కుంభమేళ కాబట్టి దీంట్లో ఎక్కువ మంది జనాలు వచ్చిండ్రు. చాలా వాటికైతే చూడండి మీరు. ఇక్కడ మనకి సమ్మక్క గద్దె అయితే అవుపడుతుంది. ఇక్కడ చూడండి మీకు సమ్మక్క గద్దె ఇది. దేవుడికి బంగారం తీసుకెళ్లాలన్నా కానీ ఇక్కడ పబ్లిక్ ఎట్లున్నారని అంటే డబ్బులు ఇస్తేనే బంగారం ఇస్తానే టట్ అయిపోయింది. మొత్తం ఏంటంటే ఎవరికి కూడా అయితే ఉత్తిగియట్లే. అరే బంగారం ఇయ్యనా అన్నా కానీ కంపల్సరీ అన్న 100 రూపాయలు 200 అని అడుగుతున్నారు. ఇది అయితే మాత్రం అసలు లాస్ట్ ఇయర్ కానీ అయితే సేమ్ ఇదే పొజిషన్ ఉన్నది. ఏ రోజు కూడా ఫ్రీ అనేది ఇది ఇయ్యరు. ఈ క్రౌడ్ వచ్చేసేసి మనకి సమ్మక్క గద్దె దగ్గర ఇలా ఉన్నది, ఈ పొజిషన్ ఉన్నది కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏం లేదు ఈ ఇయర్. చాలా వాటికి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయింది. ముందు
మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యి మేము బయటికి వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏమీ తోసులాట లేకుండా, ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా అయితే మాకు దర్శనం జరిగింది. ఇక్కడ నుండి మనకి ఇప్పుడు ఏంటంటే మేడారం జాతరలో ఇప్పుడు లడ్డు అనేది ఫేమస్ అయింది. ఈ ఎగ్జిట్ ఎంట్రన్స్ నుండి ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లలో మనకి లడ్డు అనేది అయితే దొరుకుతుంది. కొత్త వాళ్ళకి అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అది చూపిస్తాను చూడండి. ఇది లడ్డు పులిహార ప్రసాదం అయితే ఇక్కడ దొరుకుతుంది. ఎగ్జాక్ట్ మనకి ఎగ్జిట్ అవ్వగానే లడ్డు చాలా బాగుంది. ఒకసారి అయితే టేస్ట్ అనేది అయితే చేయండి. చాలా మన లడ్డు వచ్చేసి మనకి 20 రూపీస్ ఎంతో ఉన్నది స్పెషల్ది, నార్మల్ది వచ్చేసి 10 రూపీస్ ఉంది. చాలా బాగుంది లడ్డు మాత్రం. ఒకసారి అయితే టేస్ట్ చూడండి. విప్పపుతో ఈ లడ్డు అనేది అయితే రెడీ చేశారు. ఈ